భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో భారీ వర్షానికి జలమయమైన రోడ్లు. పార్టీ ఫిరాయింపు రాజకీయాలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్. ₹1000 వినాయక చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ, కన్నీరు మున్నీరైన మహిళ. మంత్రి నారా లోకేష్ చొరవతో నేపాల్లోని కఠ్మండు విమానాశ్రయం నుంచి రాష్ట్రానికి బయలుదేరిన ఏపీ వాసులు. యూరియా కొరతకు నిరసనగా రైతు సంఘం ఆధ్వర్యంలో రాయపర్తిలో రైతుల ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, భూపాలపల్లి టేక్మట్ల మండలం గరిమెల్లపల్లి ప్రాంతానికి సమీపంలో మానేరు వద్ద ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు వరద ఉధృతిలో కొట్టుకుపోతున్నాయి. ట్రాక్టర్ల యజమానుల పరిస్థితిని లబోదిబో అని వివరిస్తున్నారు. సమాచారం అందగానే పోలీసులు సిబ్బందితో కలిసి ఎస్ఐ గారి నేతృత్వంలో ట్రాక్టర్లను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. మనుషులను దాటించుకొస్తారు డ్రైవర్లను. సాయి కిరణ్ భయపడతాను మళ్ళీ నర్సంపేట యూరియా కొరత వల్ల పంట నష్టంపై మాజీ ఎమ్మెల్యే ఆందోళన. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మంగళవారిపేట, గొల్లగూడెం తండా గ్రామాల్లో యూరియా లేక నష్టపోయిన పంటలను పరిశీలించారు. సార్ దయచేసి మాకు న్యాయం చేసేటట్టు చూడండి సార్. అంత అప్పు తీసుకొచ్చే పెట్టినాం సార్, సొంత డబ్బులు కాదు సార్, మాకు న్యాయం చేయాలి సార్. అంత కౌలు తీసుకున్నారు కౌలే సార్. మేపుకున్నారు సార్, గొడ్లకు మేపుకున్నారు. 20 ఎకరంన్నర అక్కడ ఉంది సార్. నెల రోజులకు పైబడి జరుగుతున్న యూరియా పోరాటాల్లో చాలామంది రైతులు, ముఖ్యంగా మహిళలు, అదేవిధంగా మరి గుండె శస్త్రచికిత్స చేసుకున్నటువంటి చాలామంది కూడా మరి ఆ లైన్లలో తొక్కిసలాటలో చాలామంది కూడా మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా పూర్తిగా ప్రభుత్వమే భరించాలని చెప్పి, ప్రభుత్వమే వారికి ట్రీట్మెంట్ చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక గిరిజన మహిళ, మన్మూత్రగడ్డకు చెందినటువంటి గిరిజన మహిళ కానాపురం హెడ్ క్వార్టర్లో ఆమె గతంలో గుండె ఆపరేషన్ అయింది. ఇలా అక్కడ తొక్కిసలాటలో మరొకసారి ఆమెకి అస్వస్థ గురైంది. ఆమె ప్రమాదంలో ఉన్నది. వారికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రైతులకు భరోసా ఇస్తూ ఉన్నాం. ఇది పోరాటం చేసి సాధించుకునే
కొంచెం ఇట్లా ఎడల్పండి మీరు కొంచెం అనుకోండి. నిలబడ్డా కూడా ఆ రోజు మన భార్య బాగాలేకపోతే తాత తర్వాత ఎప్పుడైనా తీసుకుని ఎక్కడ సెంటర్లో అడ్డమ్మటం రెండు గ్రామాల పొత్తు అంటే తాత ఏమన్నా నువ్వు పో బిడ్డ అంటే ఇక ఇంటికి వచ్చి అంటే అసలే దొరకలేదు నీకు? ఫస్ట్ సారి రెండోసారికి మొత్తం ఇక లేదు. రెండోసారి మూడోసారి ఎంత ఉంది మీకు భూమి ఎంత ఉంది? నీ పేరేం పేరు? రాము. నీ పేరేందాం? ఫస్ట్ ఎప్పుడు దొరికింది? ఎన్ని రోజులకి ఏం దొరికింది? ఈ సైజ్ ఉన్నప్పుడు దొరికింది సార్. తర్వాత వేయలేదు కాబట్టి ఎన్నిసార్లు వేస్తారు యూరియా? 3 సార్లు వేయాలి కదా. అది అవతల ఎవరిది? ఆయన దొరికిందా యూరియా? దొరికింది కాబట్టి యూరియా కొరత వల్ల ఎస్టీ గిరిజనులతో పాటు సన్న చిన్నకారు రైతుల యొక్క పత్తి చేనులు కానీ, వరి పంట కానీ, మొక్కజొన్న కానీ పూర్తిగా ఎర్రబారిపోతున్నది. అది పశువులు మేపేటువంటి దుస్థితి వచ్చింది. దీనికి ముమ్మాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ దీనికి నైతిక బాధ్యత వహించాలని చెప్పి వెంటనే, ఎందుకంటే పెట్టుబడి మొత్తం పూర్తయింది, హార్వెస్టింగ్ దశ అంటే కోత దశ, ఏరుకునే దశకు వచ్చింది. ఒక్క యూరియా బస్తా దొరికితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు మరి ROFR పట్టాలు ఇచ్చిండు, రైతు బంద్ ఇచ్చిండు, సకాలంలో మంచి బ్రహ్మాండ దిగుబడి వచ్చింది, మద్దతు ధర కొనుగోలు చేసి ఖాతాలో డబ్బులు వేసిండు. ఇవాళ అవన్నీ కూడా కోల్పోయి రైతులు పూర్తిగా బదాన్న పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా మేము తెలంగాణ రైతాంగాన్ని కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం, ఇలా భరోసా ఇస్తూ ఉన్నాం. మీకు కేసీఆర్ గారు ఉన్నారు, మీకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు మనోధైర్యం కోల్పోవద్దు, పోరాటాలకు సిద్ధంగా ఉండాలి. ప్రతి పంటకు ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం వచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాపతిలో గల్లబట్టి గుంజాలని చెప్పి తీవ్రమైన నిరసనలకు మీరందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ సీతారాం ఏచూరి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించబడ్డాయి. సిపిఎం నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వాన్ని సీతారాం ఏచూరికి భారతరత్న పురస్కారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నేనే చేశాను. ఆయన ఒక రాజ్యసభ సభ్యుడిగా 2 సార్లు చేసిన, ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ నాయకుడిగా ఉన్న, ముఖ్యంగా ఒక అంతర్జాతీయ స్థాయి నాయకుడు ఉన్నా కూడా కనీసం ఎక్కడ కూడా వారిలో నేను ఇంత పెద్ద నాయకుడిని, ఒక సాధారణ జర్నలిస్ట్ని ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పేసి అనకుండగా ఆయన రూమ్లో కూర్చోబెట్టుకొని చక్కగా మాట్లాడి మనకి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి మహానుభావుడు, త్యాగశీలి సీతారాం ఏచూరి గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఇప్పుడున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా తప్పకుండా సీతారాం ఏచూరి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక రకాలటువంటి అసమానత మీద పోరాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రోజు విభజించు, పాలించు, నన్ను నమ్ముకో, ఉన్నాయని నమ్ముకో అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి ఈ విధానాలు ఏవైతుందో, ముఖ్యంగా ఈ ఫ్యాసిస్టు పోకడల వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున కూడా ముందుకు రావాలి. ఈరోజు నేపాల్లో పరిస్థితులు గతంలో చక్కదిద్దిన వాళ్ళలో అగ్రగణ్యులు సీతారాం ఏచూరి గారు. అటువంటి మహానాయకుడు ఈరోజు మన మధ్యలో లేకపోవడం మనందరికీ కూడా బాధాకరం. ఏదేమైనప్పుడు కూడా మరణం మనందరి జీవితంలో సహజం కాబట్టి సీతారాం ఏచూరి గారు చూసిన త్రోవలో మనందరం కూడా ప్రయాణించి భారతదేశాన్ని, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటున్న బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి దేశభక్తులు అందరి మీద ఉంది. దేశ ద్రోహుల్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని తెలియజేస్తూ, సీతారాం ఏచూరి లాంటి ఒక గొప్ప మహానాయకుడికి భారతరత్న అవార్డు కూడా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను భారత ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన జీవితాంతం ఒకటే సిద్ధాంతం. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రంలోని PACS కేంద్రంలో యూరియా లోడ్ చేస్తున్న హమాలీ కార్మికులు సిఐ కంటగాదాకు అని తిట్టినందుకు నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అని ప్రశ్నిస్తూ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సంఘటనతో PACS కేంద్రం పరిసరాలు కొంతకాలం ఉద్రిక్తతతో వణికిపోయాయి. ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుడు మళ్ళా ఇదేనా లంచం కాడరా అంటారా చెప్పు నాకు వస్తారు ఎందుకు సార్ పబ్లిక్ లంచం మంది సాడుగా పిలిచి బస్సులు అవుతున్నా మాకు మేము లేకపోవద్దు, మాకు లేకనే పని చేసుకుంటాను. ఉండొచ్చు మీకు అదే మేము మనుషులేం కదా,
ఆయన సమాజంలో ఒక కాడ ఉండాలి, ఎంత విలువ ఉండాలి. నర్సరాపేటలో ఇంతమంది కాల్చి చెప్తారు. ఇంతవరకు ఏనాడు కూడా మేము ఎవరితో వెళ్ళిపెట్టుకోలేదు. వాళ్ళు మేము కలిసినట్టు కలిసిన్నాం. ఇలా నువ్వు వచ్చి మేము లోపల పని చేస్తావు అదే వచ్చినా కానీ రా పనికి 6:30 వస్తాను. సార్ మీరు వికారాబాద్ జిల్లా కుల్కచెర్లలో పంట పాడైపోతుందని ఆందోళన వ్యక్తం చేసిన రైతు యూరియా ఎక్కడికి అందుతుందో చూడడానికి ఎస్పీ కాళ్ళపై పడిపోయారు. రైతు తెలిపినట్లు రైతన్న ఎంత కష్టం వచ్చింది పంట కాపాడుకోవడానికి యూరియా బస్తాలు అందించాలని ఆయన ప్రయత్నించారు. పంటను రక్షించేందుకు రైతు చూపిన ప్రాణపాయ ప్రయత్నం స్థానికులు అధికారులు హృదయాలను కదిలించిందని తెలిపారు. ఈ ఘటన యూరియా సరఫరా సమస్యపై స్థానిక రైతుల ఆందోళన మరోసారి చేసిందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పుడు చేసేది రెగ్యులర్ గా ఏదైతే సంఖ్యలు వస్తున్నాయో దానికన్నా ఎక్కువ సంఖ్యలు తెప్పిస్తారు. అట్లాగే మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా టోకన్లు రాపించుకొని ఎవరైతే టోకన్లు రాపించుకుంటారో వాళ్ళకే ఇప్పించే విధంగా నేను పక్కన ఉండి చేపిస్తాను. మా వాళ్ళు కూడా వస్తారు. ఆధార్ కార్డు రేపు తెప్పిస్తా. హైదరాబాద్లో వర్షం పడుతుండటంతో హయత్ నగర్, వనస్థలీపురం, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీరు నేషనల్ హైవేపై చేరడంతో ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్ మధ్య వాహనాలు నిలిచిపోయాయి. స్థానిక అధికారులు, ట్రాఫిక్ పోలీసులు వాహనాలను మార్గనిర్దేశం చేయడానికి చర్యలు చేపట్టారు. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన ఫిరాయింపు రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా రాష్ట్ర మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. సీతక్క వ్యాఖ్యానంలో నూతన రాష్ట్రంలో ఫిరాయింపు రాజకీయాలకు ఆజ్యం వేసిన వారు కేసీఆర్. ఫిరాయింపు సంస్కృతికి పితామహుడు కేసీఆర్. పరాయి పార్టీలో గెలిచిన తలసాని, సబితా ఇంద్రారెడ్డిని మంత్రులుగా ప్రమాణం చేయించిన చరిత్ర బీఆర్ఎస్కి తెలిసిందే అన్నారు. అలాగే నాడు పార్టీలు మారిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించారా?
పార్టీ మారిన వారితో రాజీనామాలు చేయించి మాట్లాడితే మంచిదా? నాడు రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన మీకు రాజ్యాంగ ధర్మాసనం ఆశ్రయించే నైతిక హక్కు లేదని కౌంటర్ చేశారు. ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో మరోసారి చర్చకు కారణమయ్యాయి. ఇవాళ వాళ్ళ పార్టీ నుంచి రాగానే ఇవాళ రకరకాలు మాట్లాడుతున్నారు. ఫస్ట్ నీ పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి వాళ్ళకు ఏ జీన్స్ ఉన్నాయని నువ్వు జాయిన్ చేసుకున్నావు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కోర్టులో పోయి కొట్లాడుతున్నావు కదా, మరి ఆ రోజు వెంటనే తీసుకొని మంత్రులుగా కూడా చేసారు. ఏది నీ నీతి అంటున్నా కేటీఆర్, నీ నీతి నీ రీతి ఏదయ్యా? ఆ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ను, సబితా ఇంద్రారెడ్డిని తీసుకొని ఎమ్మెల్యేలుగా తీసుకొని అదే గవర్నర్ దగ్గర తీసుకుపోయి అత్యంత నీచంగా హేయంగా నువ్వు మంత్రి పదవులు కూడా ఇచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన నువ్వు ఇవాళ రాజ్యాంగ ధర్మాసనం కాడిపోయేటువంటి అర్హత నీకుందా? ఫస్ట్ ఇప్పటికైనా నేను సవాల్ చేస్తున్నా. మా పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు నువ్వు అంటున్నావు కదా, దానికి పునాదిగా నువ్వు కొత్త రాష్ట్రంలో మొత్తం 2014లో 2018లో ఎవరున్నా కూడా పాపం సర్పంచులున్నా, ఎంపీటీసీలున్నా, జెడ్పీటీసీలున్నా, ఎమ్మెల్యేలున్నా, ఎంపీలున్నా అందరినీ భయపెట్టి బలవంతం చేసి రకరకాలుగా తీసుకొని అలాంటి మార్పిళ్లకు శ్రీకారం కొత్త తెలంగాణ చుట్టింది నువ్వు. నీకు రాజ్యాంగం మీద గౌరవం ఉంది. ఇల్లు పోయినంటే మరి నీ పార్టీలో ఉన్న ఒక్కరిని కూడా ఎందుకు నువ్వు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి రాలే? ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నావు. అదే కాకుండా ఇప్పటికీ మేము సవాల్ చేస్తున్నాం. మీ పార్టీలో ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కూడా గెలుచున్నారు, వాళ్ళని కూడా రాజీనామా చేయించి ఆ రోజు మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు సబితా ఇంద్రారెడ్డి కానీ, సుధీర్ రెడ్డి కానీ, లేకుంటే ఇతర టీడీపీ నుంచి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ రోజు వాళ్ళు రాజీనామా చేయకుండా మీ పార్టీలకు వచ్చారు కదా, మీ పార్టీలకు ఈరోజు రాజీనామా చేయించి అప్పుడు మా దాంట్లోకి వచ్చిన వాళ్ళు అడిగితే జనం హర్షిస్తారు. కానీ నీకో నీతి మందికో నీతి అనడం ఇది ఎవరు కూడా హర్షించరు. కాబట్టి ఆ యూట్యూబ్లు పెట్టుకొని చూపించుకున్నంత మాత్రాన ఎవరు ఏదో పేడి ఆర్టిస్టులతో మాట్లాడిస్తే అది కాదు. కాబట్టి ప్రజలకు తెలుసు నువ్వేం మాట్లాడి, నువ్వు 10 ఏళ్ళు అధికారంలో నువ్వేం చేసినావు పబ్లిక్ తెలుసు. కాబట్టి అది మర్చిపోయి ఇతరులను ప్రశ్నించే నైతిక అర్హత నీకు లేదు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో వినాయకుడి వద్ద చందా ఇవ్వలేదని మహిళలపై కుల బహిష్కరణ సంఘటన జరిగింది. స్థానిక కుల పెద్దలు ఏ కుటుంబం ఎక్కువ చందా ఇవ్వలేదు అంటే 25,000 కొంచెం మాత్రమే ఇచ్చింది అంటే 5,000 జరిమానా విధించారని తెలుస్తుంది. చదరంగా చెప్పాలంటే వినాయకుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేందుకు వెళ్లిన 4 కుటుంబాలను 1,116 చందా ఇచ్చేలా కుదింపులు చేశారు. ఆ కుటుంబాల్లోని మహిళలు అప్పులు అయ్యి తినడానికే తిండి లేక చందా ఇవ్వలేకపోవడంతో కంటతడి పెట్టినట్లు చెప్పారు. ఊర్లోని ప్రజలు మమ్మల్ని చూస్తే మొహం మీద తలుపులు వేస్తున్నారని, ఈ పరిస్థితి ఆమెను తీవ్ర ఆవేదనలో ఉంచిందని సమాచారం అందింది. కొబ్బరికాయ కొట్టాలన్నారు. అయ్యో దేవుడా ఎట్లా అని నా ఇంట్లో నేను చిన్న గణపతి పెట్టుకున్నా సార్. మరేం చేద్దాం, మరి నా దేవుడు నాకు కానీ చిన్న గణపతి పెట్టుకొని మా ఇంట్లో మేమే సార్ జీతుకొని చప్పటికి వెళ్ళిపోయినా మే ఎట్లా పెట్టాలి సార్? మాకే తినడానికి తిండికి లేదు. నేను ఎట్లా దేవుడికి కానీ ఒక 5ో 10ో పెడదామని అనుకున్నాం, కానీ ఇట్లా వేస్తారని తెలియదు అని మేము చప్పటికి సైలెన్స్ ఉన్నాం సార్. మేమెవరిని ఏమనలేదు, మమ్మల్ని ఇట్లా వేసి వాళ్ళు మమ్మల్ని చూసి తలుపులు వేసుకుంటారు, మమ్మల్ని చూసి ముఖం సాటేస్తుర్రు. పోవద్దు, వాళ్ళ 4 రెండలతో పోయి వాళ్ళతో మాట్లాడిన వాళ్ళకి 25,000 దండుకు అని చెప్పారు. చెప్పేటోళ్ళకి 5,000, చూసిన వాళ్ళకి 5,000, వాళ్ళతో మాట్లాడద్దు అని చేసిరు సార్. ఇది ఎక్కడ న్యాయం? మాకు న్యాయం జరగాలి. ఏమో అది బస్సు బాగా అనిపించింది. తప్పైందా ఒప్పుకోమన్నారు సార్. తప్పైందా మైబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథన్ కేకన్ జిల్లా ఎనుగుర్తి రైతు వేదికను సందర్శించి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వేదికను పర్యవేక్షించాలని ఆదేశించారు. వార్త ప్రకారం ఎస్పీ స్థానిక అధికారులతో కలిసి వేదికలో పర్యవేక్షణ నిర్వహించి సమస్యలు తక్షణ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వరంగల్ జిల్లా రాయపర్తి వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రైతులకు మద్దతుగా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ నుండి ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి వర్ధనపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎర్రబెల్లి అరెస్టుతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అతని అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చి ఆందోళన చేపట్టారు. దయచేసి సిఐ గారు ఎస్ఐ గారు కలెక్టర్ తో మాట్లాడాలి.
బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.